శ్రీమాత్రే నమః అండి. మళ్ళీ ఒక మంచి విషయంతో మేము ముందుకు వచ్చేసాను. చూడండి, అమ్మవారిని ఆరాధించే వాళ్ళకి ఆ తల్లి అన్ని రకాలైనటువంటి శక్తులు కూడా ఇస్తుందన్నమాట. అన్ని రకాల శక్తులు అంటే ఓర్పిస్తుంది, సహనం, ధైర్యం, నేర్పు అన్నీ ఇస్తుంది. దాంతోపాటు ఆయుధం కూడా ఇస్తుంది. కత్తి లాంటి ఆయుధం ఇస్తుంది. కత్తి అంటే నిజంగా కత్తి కాదండి, కత్తి లాంటి గొంతిస్తుంది అనమాట. అంటే మన ఎవరైనా పదే పదే ఎప్పుడు చూసినా ఇబ్బంది పెడుతూ ఉన్నారనుకోండి, మనని నలుగురిలో బ్లేమ్ చేయాలని, ఇబ్బంది పెట్టాలని, మన సహనాన్ని పరీక్షించాలని ఉద్దేశపూర్వకంగా మనని ఎవరైనా చేస్తుందనుకోండి, ఒకసారి క్షమించండి, 2 సార్లు కూడా క్షమించండి, 5 సార్లు కూడా క్షమించండి, 9 సార్లు కూడా క్షమించండి. కానీ 10వ సారి క్షమిస్తే దాని అవతల వాళ్ళు చాతకంతనం అనుకుంటారు. అప్పుడు మాత్రం అసలు క్షమించొద్దు. అమ్మవారి ఆరాధకులు ఎవ్వరూ కూడా వాళ్ళంతటా వాళ్ళు ఎవ్వరు జోలికి వెళ్ళరు. కానీ 10వ సారి మాత్రం కత్తి లాంటి మీ గొంతిస్తుంది అమ్మ. గట్టిగా సమాధానం చెప్పి నోరు ముయించండి. అలా ముయించలేదనుకోండి, అసలు వాళ్ళు ఆగడానికి అంతూ పొంతూ ఉండదు. ఎప్పుడు ఎవరి జోలికి ఆ తల్లి మనం వెళ్ళనివ్వదు. ఎవరైనా మన జోలికి పదే పదే వస్తే ఆ తల్లి మనని ఊరుకోనివ్వదు. శ్రీమాత్రే నమః అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ కోసం, మీ షేర్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ముఖ్యంగా మీరు కామెంట్ చేయండి. ఈ విధమైనటువంటి ప్రవర్తన మీకు కూడా ఉందా? ప్లీజ్ కామెంట్ చేయండి.